పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అనుకున్న టైం కన్నా ముందే ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఎయిర్పోర్ట్ పనులు 71% పూర్తి. జూన్ 2026 నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి. దేశం రూపురేఖలు మార్చనున్న భోగాపురం ఎయిర్పోర్ట్. ముంబై, నోయిడా, భోగాపురం ఎయిర్పోర్ట్లు టాప్. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని ముందుగా అనుకున్నప్పటికీ గడిచిన 6 నెలలుగా పనుల వేగాన్ని పెంచడంతో అనుకున్న కన్నా ముందే ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసుకుని జూన్ 2026 నాటికి ప్రారంభించడం జరుగుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నవంబర్లో ఓవరాల్గా 49% ఉన్న పనులు నేడు 71%కి పెరిగిందని, ఎర్త్ వర్క్ పూర్తయిందని తెలిపారు. రన్వే 97%, టాక్సీవే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ టవర్ 72%, యాన్సలరీ భవనాలు 43%, మెయిన్ అప్రోచ్ రహదారుల పనులు 37% పూర్తయ్యాయని పేర్కొన్నారు. మంగళవారం మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 26%గా ఉన్న విమానాశ్రయ నిర్మాణ పనులు నేడు 71%కి చేరుకున్నాయని తెలిపారు. దేశంలో అతి అధునాతన ఎయిర్పోర్ట్లలో ముంబై, నోయిడా, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని, భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద రన్వే 3.8 కిలోమీటర్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్, ఇతర ఎకనామిక్ కార్యక్రమాలకు, వ్యాపార అభివృద్ధికి అవసరమైన శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యే నాటికి తాజ్ గ్రూప్ హోటల్ కూడా ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయం, కళలు ఉట్టిపడేలా విమానాశ్రయం లోపల ఇంటీరియర్ డిజైన్ చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖ ట్రాఫిక్ ను ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకున్నామని, వైజాగ్ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు కనెక్టివిటీ కోసం కొత్త డిపిఆర్లను తయారు చేయడం జరిగిందన్నారు. తీర ప్రాంత అభివృద్ధి, పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉండేలా చూస్తామన్నారు. అనకాపల్లి, ఆనందపురం బైపాస్ రహదారిని భోగాపురం విమానాశ్రయానికి సరైన విధంగా కనెక్ట్ చేస్తామని తెలిపారు. ఈ విషయంపైన సీఎం చంద్రబాబు నాయుడు సూచనతో సంబంధిత కేంద్ర మంత్రితో చర్చిస్తున్నామని అన్నారు. నిర్వాసితుల సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, భూములిచ్చిన రైతులు నష్టపోకుండా చూస్తామని, అలాగే సర్వీస్ రోడ్ సమస్యను కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలా ఎయిర్పోర్ట్ ఉంటుందని, ఉత్తరాంధ్ర ముఖ చిత్రం ఈ ఎయిర్పోర్ట్తో మార్చుతుందని, ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల సంతృప్తిగా ఉందని అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్కుఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా ఎస్పీ వకుల్ తదితరులు వకుల్ జిందాల్, ఆర్డీఓ కీర్తి, జేఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ ప్రభాకర్ రావు, సిఇఓ కన్వర్ బి సింగ్ కల్రా, మేనేజర్ రామరాజు, సిడిఓఎం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.